నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రద్దు రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 5 సభ్యుల ధర్మాసనం ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది. భారత్లో విలీనమయ్యాక జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని, ఆర్టికల్ 370 తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని వ్యాఖ్యానించింది. రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని కూడా సమర్థించింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపిన కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 370 అంటే ఏమిటి? ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలో ఒక నిబంధన. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్కు భారత రాజ్యాంగం పరిమితంగా వర్తించింది. భారతదేశం రాష్ట్రాల యూనియన్ అనే చెప్పే ఆర్టికల్ 1 మినహా జమ్మూ కాశ్మీర్కు మరి ఏ ఇతర ఆర్టికల్ వర్తించదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలోని ఏదైనా భాగాన్ని కొన్ని మార్పులతో రాష్ట్రానికి వర్తించేలా చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. జమ్మూ కాశ్మీర్ కోసం రక్షణ, విదేశాంగ అంశాల్లో, కమ్యూనికేషన్ విషయంలో మాత్రమే పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కు ఉంది. అయితే ఈ ఆర్టికల్ సవరణకు కూడా పరిమితులున్నాయి. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ సమ్మతిలో రాష్ట్రపతి మాత్రమే ఈ నిబంధనలను సవరించగలరని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ 1951లో ఏర్పడిన 75 మంది సభ్యుల సంఘం. ఇది జమ్మూ కాశ్మీర్ కోసం రాజ్యాంగాన్ని రూపొందించింది. భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. రాష్ట్ర రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత అంటే 1956 నవంబర్ నుంచి జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ ఉనికిలోకి లేదు. అయితే కశ్మీర్ను భారత్లో అంతర్భాగం చేయాలనుకున్న బీజేపీకి ఈ ఆర్టికల్ అడ్డంకంగా మారింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35A తొలగిస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ ఆర్టికల్ 35A 1954లో రాజ్యాంగంలో చేర్చారు. ఇది జమ్మూ కాశ్మీర్లోని శాశ్వత నివాసితులకు ప్రభుత్వ ఉద్యోగం, రాష్ట్రంలో ఆస్తులు కొనుగోలు చేయడం, నివసించడం కోసం ప్రత్యేక హక్కులను కల్పించింది. ఇంతకీ ఈ ఆర్టికల్ ఎలా రద్దు చేయగలిగారు? ఈ ఆర్టికల్ రద్దు కోసం కేంద్రం అనుసరించిన చట్టపరమైన ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంది. 2019 ఆగస్టు 5న రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో రాష్ట్ర శాసనసభని రాష్ట్ర రాజ్యాంగ సభగా సూచిస్తూ పేర్కొంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్తో సమానమని కూడా పేర్కొంది. ఇది ముఖ్యమైనది, ఎందుకంటే ఈ సవరణ ఆమోదం పొందినప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉంది. 2018 జూన్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. అనంతరం రాష్ట్రంలో 6 నెలల పాటు గవర్నర్ పాలన, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు. సాధారణ పరిస్థితుల్లో ఈ సవరణ చేయడానికి రాష్ట్రపతికి రాష్ట్ర శాసనసభ సమ్మతి అవసరం. అయితే రాష్ట్రపతి పాలన కారణంగా శాసనసభ సమ్మతి సాధ్యపడలేదు. ఈ ఉత్తర్వు ఆర్టికల్ 370ని సవరించే అధికారం ఇచ్చింది. మరుసటి రోజు రాష్ట్రపతి మరో ఉత్తర్వు జారీ చేశారు. భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు జమ్మూ కాశ్మీర్కు వర్తిస్తాయని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలగించారు. ఆ తర్వాత ఆగస్టు 9వ తారీఖున రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలు అంటే జమ్మూ కాశ్మీర్, లదాఖ్గా విభజించే చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. జమ్మూ కాశ్మీర్లో శాసనసభ ఉండగా లదాఖ్లో మాత్రం లేదు. ఇంతకీ ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆగస్టు 5 నుంచి జమ్మూ కాశ్మీర్లో లాక్డౌన్ విధించారు. కర్ఫ్యూ అమలు చేశారు. టెలిఫోన్, ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు. రాజకీయ నాయకులు సహా వేలాది మందిని అరెస్ట్ చేశారు. కొందరిని హౌస్ అరెస్ట్ కూడా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు. కొన్ని నెలల తర్వాత అంటే 2020 జనవరిలో 2G ఇంటర్నెట్, 2021 ఫిబ్రవరిలో 4G ఇంటర్నెట్ పునరుద్ధరించారు. అయితే ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ కోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 ఆగస్టులో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని 5 న్యాయమూర్తుల ధర్మాసనానికి రిఫర్ చేసింది. 2023 ఆగస్టు నుంచి ఈ కేసుకు సంబంధించిన తుది వాదనలను కోర్టు వినడం ప్రారంభించింది. ఈ కేసులో పిటిషన్లు ఎవరో తెలుసుకుందాం. ఈ కేసులో 23 పిటిషన్లు దాఖలయ్యాయి. వారిలో పౌర సమాజ సంస్థలు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, ఇతర కార్యకర్తలు కూడా ఉన్నారు. వీరిలో జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు, ఎంపీ మొహమ్మద్ అక్బర్ లోన్, జమ్మూ కాశ్మీర్ మాజీ సంభాషణకర్త రాధా కొమ్మర్ తదితరులు ఉన్నారు. కోర్టులో పిటిషన్లు ఏం వాదించారు ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్టికల్ 370 రద్దు
రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని కొట్టివేయాలని పిటిషన్లు సుప్రీంకోర్టును కోరారు. ఆర్టికల్ 370 శాశ్వత నిబంధన. దానిలో ఏదైనా మార్పు చేయాలంటే 1956లో రద్దయిన రాష్ట్ర రాజ్యాంగ సభ సమ్మతి అవసరం. రద్దు అనేది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్కు వ్యతిరేకంగా జరిగింది అని పిటిషన్లు వాదించారు. ఇది ప్రజల అధిష్టానానికి విరుద్ధంగా సాగిన రాజకీయ చర్య అన్నారు. రాజ్యాంగ సభను శాసనసభతో భర్తీ చేయలేమని వారు కోర్టుకు తెలిపారు. రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు ఈ సవరణ జరగకూడదన్నారు. ఈ సవరణను ఆమోదించేటప్పుడు శాసనసభ స్థానాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్తో భర్తీ చేసి ఆర్టికల్ 370ని తొలగించారని కోర్టుకు విన్నవించారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే అధికారం కేంద్రానికి లేదని పిటిషన్లు వాదించారు. ఇది రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని తగ్గిస్తుందని, ఫెడరలిజంపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతం కేంద్ర నియంత్రణలో ఉంటుందని పిటిషన్లు పేర్కొన్నారు.